సో సో ఇప్పటివరకు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ అయిపోయింది. జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి చూసాము. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్. సో గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ వచ్చి వి అంటే ఈక్వేషన్ని బట్టి గ్రాఫ్ యొక్క షేప్ ఎలా మారుతుంది అనేది టాపిక్ ఇప్పుడు చూద్దాం. సో గ్రాఫ్ ఏ విధంగా ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యి ఎలా బిహేవ్ చేస్తుందో. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ మనం నేర్చుకునేది ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, బైక్వాడ్రాటిక్. సో ఈ నాలుగుకి సంబంధించిన ఇప్పుడు వి విల్ డిస్కస్ ద టాపిక్ వన్ బై వన్. ఈ నాలుగు సంబంధించిన టాపిక్స్ని మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్. సో ఆల్రెడీ మనం ఇందాక జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి ఆల్రెడీ చూసాము. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏమి? ఏ నంబర్ని అయితే ఇచ్చిన పాలినామియల్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆ నంబర్ వల్ల ఎంటైర్ పాలినామియల్ కనుక జీరో అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది మనం ఆడ చెప్పుకున్నాం. అదేవిధంగానే ఇప్పుడు ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ని మనము గ్రాఫ్లో ఎలా చూడాలి? జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను అంటే ఆ గ్రాఫ్ని వై యాక్సిస్ని వదిలేయాలి, ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఎందుకంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని మాత్రమే టచ్ చేసేదాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్గా మనం చెప్తాము, వై యాక్సిస్ని కాదు. సో దట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కనుక మీకు ఇలా ఉన్నా లేదు ఇలా ఉన్నా, ఇవన్నీ ఓన్లీ వై యాక్సిస్ని మాత్రమే టచ్ చేస్తూ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఒకవేళ లైన్ కనుక ఇలా ఉంది అంటే ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి టచ్ అయింది. సో మనం దీన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి, దీన్ని కన్సిడర్ చేయకూడదు. బికాస్ ఇది వై యాక్సిస్ని టచ్ చేస్తూ ఉంది, ఇదేమో వై దగ్గర టచ్ అవుతుంది, ఇదేమో ఎక్స్ దగ్గర టచ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ దగ్గర టచ్ అయ్యేదాన్ని మాత్రమే మనము సొల్యూషన్గా కన్సిడర్ చేసుకుంటాం. రైట్. నౌ ఫస్ట్ వన్, లీనియర్ పాలినామియల్. జనరల్ ఫామ్ నుంచి కన్సిడర్ చేసుకున్నాము. సో లీనియర్ పాలినామియల్ వన్ బై వన్గా చూద్దాం. లీనియర్ పాలినామియల్, వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్? ax plus b is the general form of a linear polynomial. అది ఆల్రెడీ మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ నేర్చుకున్నాం. లీనియర్ పాలినామియల్ని మీరు ఎలా డ్రా చేసినా మీకు స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ అనమాట. స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. అండ్ ఆల్వేస్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఎక్స్ యాక్సిస్ని వన్ పాయింట్లో మాత్రమే టచ్ చేస్తుంది. దాన్ని అందుకే మనకు ఒక జీరో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ వై ఓన్లీ వన్ జీరో ఫర్ లీనియర్ పాలినామియల్, బికాస్ a linear polynomial touches x axis at only one point, that is called 10. ఇది x axis కి సంబంధించిన విషయం. నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్స్ టు మైనస్ b బై ఎలా అవుతుందో చూద్దాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఫస్ట్ జనరల్ ఫామ్ తీసుకుందాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏమి? ఈ పాలినామియల్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు జీరో రావాలి అని చెప్తున్నాం కాబట్టి లెట్ us assume the entire value becomes జీరో. ఇప్పుడు ప్లస్ బి ఆపకపోతే ఇట్ విల్ బికమ్ మైనస్ బి. ఏ ఆపకపోతే ఇక్కడ ఇంటూ ఆపకపోతే డివిజన్. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఒక లీనియర్ పాలినామియల్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు జీరో అవుతుంది అని అడిగితే దానికి ఫార్ములా ఏమి? ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. దీన్ని కనుక్కుంటే ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంటైర్ లీనియర్ పాలినామియల్ విల్ బికమ్ జీరో. వన్స్ అగైన్, a linear polynomial general form is ax plus b. A linear polynomial always forms a straight line and it has exactly only one zero because it touches the x-axis at only one point. ఇది లీనియర్ పాలినామియల్కి సంబంధించిన విషయం. నెక్స్ట్, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏమి? డిగ్రీ వచ్చి 2 ఉండాలి, లేదా హైయెస్ట్ పవర్ వచ్చి 2 ఉండాలి. ax² plus bx plus c. ఇప్పుడు ఈ గ్రాఫ్కి మనకు రెండు రకాల షేప్స్ వస్తుంది. ఒకటేమో ఇలా యూ షేప్ నార్మల్గా రావడం, ఇంకోటేమో యూ షేప్ అనేది తలకిందులుగా రావడం. యూ షేప్ ఎప్పుడు తలకిందులుగా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x², ఇక్కడ x², ఇక్కడ x². ఇప్పుడు ఈ మూడు ఎగ్జాంపుల్స్లోనూ x² ముందర ప్లస్ ఉంది కాబట్టి
గ్రాఫ్ వచ్చి నీకు నార్మల్ యూ షేప్లో వచ్చింది. అదే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందర మైనస్ ఉంది కాబట్టి గ్రాఫ్ వచ్చి నీకు తలకిందులుగా వచ్చింది అనమాట. సో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ విచ్ ఫార్మ్స్. ఇప్పుడు మనము లీనియర్కి మాట్లాడాలి. లీనియర్ పాలినామియల్ ఏ షేప్ క్రియేట్ చేస్తుంది? స్ట్రైట్ లైన్ కదా. సో లీనియర్ పాలినామియల్ విల్ క్రియేట్ ఏ స్ట్రైట్ లైన్. అదేలాగా క్వాడ్రాటిక్ పాలినామియల్ విల్ క్రియేట్ ఏ పారాబోలా. ఈ యూ షేప్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ యూ షేప్ని మనం ఏమంటున్నాం? పారాబోలాగా మనం చెప్తున్నాం అనమాట. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ విల్ క్రియేట్ ఏ షేప్ కాల్డ్ పారాబోలా. అయితే ఈ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు లేదా 2 పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు. ఎలా అయినా టచ్ చేయొచ్చు. అది ఎట్లా టచ్ చేస్తుందో మనకు తెలియదు, కానీ 1 పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు లేదా 2 పాయింట్లో అయినా టచ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని -2 వద్ద టచ్ చేసింది, అదేలాగా ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ 2 వద్ద టచ్ చేసింది. అదేలాగా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని 1 వద్ద టచ్ చేసింది. అదేలాగా నేను కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినారంటే ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్ వద్ద టచ్ అయింది కాబట్టి 2 జీరోస్. ఇదేమో ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్ వద్ద టచ్ అయింది కాబట్టి 1 జీరో. ఇదేమో ఎక్స్ యాక్సిస్ని అస్సలు టచ్ చేయలేదు, ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ని టచ్ అయింది ఇక్కడ, విచ్ ఇస్ వై యాక్సిస్. సో దెర్ ఆర్ నో జీరోస్ లేదా నో రియల్ జీరోస్ అని చెప్పొచ్చు. ఇదేమో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్లో టచ్ చేసింది. సో ఫస్ట్ పాయింట్ ఏ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందర ఉంది కదా, ఈ ఏ వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 అంటే ఏ ప్లేస్లో కనుక నీకు పాజిటివ్ నెంబర్ ఉంది అంటే యూ వచ్చి నార్మల్ యూ షేప్ వస్తుంది. ఒకవేళ ఏ కనుక నీకు లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్లో ఉంది అంటే యూ వచ్చి తలకిందులుగా వస్తుంది, డౌన్వర్డ్ యూ వస్తుంది అనమాట. సో జీరోస్ అనేది ఏ యాక్సిస్ని బట్టి డిసైడ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ని టచ్ అయ్యేదాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ కనుక చూస్తే దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. ఇది ఆల్రెడీ డిగ్రీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చూసాము. దిస్ ఇస్ క్యూబిక్ పాలినామియల్. అండ్ ఈ క్యూబిక్ పాలినామియల్ కనుక తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ని 3 ప్లేసెస్లో టచ్ చేస్తుంది అనమాట, లేదా ఒకే పాయింట్లో కూడా టచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎలాగైనా టచ్ చేయొచ్చు. సో ఒకే పాయింట్లో టచ్ చేసిందంటే ఆ ఒక పాయింట్ని మనం 3 టైమ్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇది 3 పాయింట్లో టచ్ చేసింది, ఒకటి -1 వద్ద టచ్ చేసింది, ఇంకోటి 0 వద్ద టచ్ చేసింది, ఇంకోటి 1 వద్ద టచ్ చేసింది. సో 3 పాయింట్లో టచ్ చేసింది, ఇది 3 పాయింట్లో టచ్ చేసింది కాబట్టి 3 జీరోస్. ఇది 1 పాయింట్లో టచ్ చేసిన 1 పాయింట్ని మనం 3 టైమ్స్ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి 3 జీరోస్. దట్స్ ఇట్. అండ్ మ్యాక్సిమం జీరోస్ రూల్ అని అడిగినాడు. మ్యాక్సిమం జీరోస్ రూల్ అంటే ఏంటో చూద్దాం. మ్యాక్సిమం జీరోస్ రూల్ అంటే మీనింగ్ ఏంటో అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది, మ్యాక్సిమం కాన్స్టెంట్ కదా, ఇది 5 అనేది కాన్స్టెంట్. సో 5 ఇంటూ ఎక్స్ పవర్ 0, హైయెస్ట్ పవర్ 0 ఉంది కాబట్టి దెర్ ఆర్ నో వాల్యూ దట్ విల్ బీ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఎంత, దీనికి 2x పవర్ 4, 2x ప్లస్ 4, హైయెస్ట్ పవర్ 1 కాబట్టి హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 సొల్యూషన్, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్, లేదా 1 0 లేదా 1 రూట్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ జీరోస్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో ఎగ్జాక్ట్లీ 1 0. నెక్స్ట్ అదేలాగా కింద ఎక్స్ స్క్వేర్ మైనస్ 4, హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 2 జీరోస్. అండ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ కాబట్టి హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి 3 జీరోస్ ఉంటుంది అనమాట, అట్మోస్ట్ 3 జీరోస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పవర్ కనుక హైయెస్ట్ పవర్ 1 ఉంటే 1 0, ఒకవేళ హైయెస్ట్ పవర్ కనుక 2 ఉంటే 2 జీరోస్, ఒకవేళ హైయెస్ట్ పవర్ కనుక 3 ఉంటే 3 జీరోస్. 3 జీరోస్ అంటే 3 సార్లు జీరో తీసుకోవాలని కాదు, 3 వాల్యూస్. ఇప్పుడు హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి దీని అర్థం ఏంటంటే 3 జీరోస్ తీసుకోవాలని లేదు, దీనికి 3 వాల్యూస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ 3 వాల్యూస్ అనేది కనుక మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఎంటైర్ పాలినామియల్ 0 అవుతుంది. అదేలాగా దీనికి కనుక మీరు కన్సిడర్ చేస్తే దీనికి హైయెస్ట్ పవర్ 2 ఉంది, దీని మీనింగ్ ఏమి, 2 జీరోస్ అంటే మీనింగ్ ఏమి, 2 జీరో ఉంటుందని కాదు. ఈ ఈక్వేషన్లో
ఏదో ఒక రెండు వాల్యూ మాత్రం జీరో వచ్చేలాగా సపోర్ట్ చేస్తుంది అని అర్థం అనమాట. అది దట్స్ ద యాక్చువల్ మీనింగ్. నెక్స్ట్ జీరో ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ ఇందాక చూసాను. ఒక జీరో ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ మనం ఎలా సాల్వ్ చేయాలి? ఏఎక్స్ ప్లస్ బి ఇస్ ద జనరల్ ఫామ్. ఏఎక్స్ ప్లస్ బి జనరల్ ఫామ్ అయితే ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నీకు జీరో వస్తుందో అనేది ముందే తెలుసుకోండి. సింపుల్. ఆ బి అవ్వకపోతే మైనస్ బి డివైడెడ్ బై ఏ, మైనస్ బి బై ఏ. ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ బి బై ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5. జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలి. జనరల్ ఫామ్ ఏమి? ఏఎక్స్ ప్లస్ బి. వాడిచ్చిందేమో ఎక్స్ మైనస్ 5, మన జనరల్ ఫామ్ ఏమో ఏఎక్స్ ప్లస్ బి. దీంతో కనుక మనం కంపేర్ చేస్తున్నామంటే ఏ ప్లేస్లో ఖాళీగా ఉంది కాబట్టి 1 పెట్టుకోవచ్చు. సో ఏ వాల్యూ బికమ్స్ 1, బి వాల్యూ బికమ్స్ -5. ఆపోజిట్ సింబల్స్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంటే నెగిటివ్ కన్సిడర్ చేయాలి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ -5. అప్పుడు ఈ ఈక్వేషన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనుక్కోవాలి? సింపుల్. ఫార్ములా ఏమనుకున్నాం? ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ వచ్చింది అదే కదా, మైనస్ బి బై ఏ. మైనస్ ఆల్రెడీ బి వాల్యూ -5, సో మైనస్ ఆఫ్ -5 బై ఏ వాల్యూ 1. అప్పుడు ఏమవుతుంది? 5/1, సింప్లీ 5. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఉండేది వచ్చి లీనియర్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ మైనస్ 5 అనేది లీనియర్ పాలినామియల్. ఇది లీనియర్ పాలినామియల్ కాబట్టి జనరల్ ఫామ్తో కంపేర్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బి. నెగిటివ్ సింబల్ ఉంటే నెగిటివ్ని కన్సిడర్ చేయాలి, పాజిటివ్ సింబల్ ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఏ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 1 పెట్టుకోవచ్చు. అప్పుడు కంపేర్ చేస్తే ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ -5 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? మైనస్ బి బై ఏ. అప్పుడు మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ యూజ్ చేయాలి, మైనస్ ఆఫ్ -5/1, సింప్లీ 5/1, సింప్లీ 5. సో అప్పుడు ఈ ఈక్వేషన్లో ఏం వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంటైర్ వాల్యూ 0 అవుతుందంటే 5ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. కావాలంటే చెక్ చేసుకోండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 10. సో జనరల్ ఫామ్తో కంపేర్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బి. నేనేం చెప్పిన, పాజిటివ్లో ఉంటే ప్లస్ నేను నెగ్లెక్ట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఇస్ 2, బి వాల్యూ ఇస్ 10. పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? మైనస్ బి బై ఏ -10/2. 2 1s are 2 5s are, సో -5. దట్స్ ఇట్. ఎక్స్ ఈక్వల్స్ టు -5. థర్డ్ వన్ మీరే చేయండి, మీరే సాల్వ్ చేయండి. ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడే ఉంది, అయినా పర్వాలేదు, మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అండ్ లాస్ట్లో చెక్, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, దీన్ని కూడా మీరే చేయొచ్చు. సింపుల్. జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకో. పి ఆఫ్ ఎక్స్ వాడిచ్చింది పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5x. జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బి. బి మిస్ అయింది కాబట్టి 0తో రాసుకోవచ్చు. అప్పుడు ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మైనస్ బి బై ఏ. మైనస్ బి వాల్యూ 0 బై ఏ వాల్యూ 5. న్యూమరేటర్లో 0 ఉంటే ఎంటైర్ వాల్యూ బికమ్స్ 0. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకా -4x ప్లస్ 8 మీరే చేయండి. నెక్స్ట్ వన్ 1/2 బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఇది వాడిచ్చిన పి ఆఫ్ ఎక్స్ వాల్యూ. పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇలా ఇచ్చాడు. సో సింపుల్. కంపేర్ విత్ ద జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బి. అప్పుడు ఏ వాల్యూ ఎంత? 1/2. బి వాల్యూ ఎంత? 3. సో ఫార్ములా ఏమి? ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. అప్పుడు బి వాల్యూ -3/1/2. సో డినామినేటర్ ఉంది కాబట్టి 2 పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? -3 × 2/1, -6/1, దట్ ఈస్ ఈక్వల్స్ టు -6. అప్పుడు ఎక్స్ ప్లేస్లో -6 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎంటైర్ పాలినామియల్ 0 అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ 7.
p of x is equals to root 2x minus root 8 జనరల్ ఫామ్తో కంపేర్ చేయి ax ప్లస్ b కంపేర్ చేస్తే a వాల్యూ ఎంత రూట్ 2 b వాల్యూ ఎంత మైనస్ రూట్ 8 నెగిటివ్ ఉంటే నెగిటివ్ని కంపేర్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫార్ములా x ఈక్వల్స్ టు మైనస్ b బై ఏ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది minus of minus root 8 by root 2 minus into minus plus అయిపోతుంది మిగిలింది root 8 by root 2 అప్పుడు ఓవరాల్గా రూట్ ఆఫ్ 8 by 2 రాసుకోవచ్చు 2 1s are 2 4s are root 4 మిగులుతుంది root 4 వాల్యూ 2 అవుతుంది సో దట్స్ ఇట్ ఇంకా 8th వన్ మీరే చేయొచ్చు 9th వన్ మీరే చేయొచ్చు 10th one నేను చేస్తాను 10th one so p of x is equals to 2 by 3 bracket of x plus 4 sorry x minus 4 అప్పుడు కంపేర్ చేస్తే ax plus b a వాల్యూ 2 by 3 b వాల్యూ minus 4 ఫార్ములా x equals to minus b by a అప్పుడు మిగిలింది minus of minus 4 by 2 by 3 denominator same ఇందాక చేసింది సో 4 into 3 by 2 2 1s are 2 2s are సో 2 into 3 6 అంటే అప్పుడు ఈ పాలినామియల్లో 6 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎంటైర్ వాల్యూ 0 అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ నెక్స్ట్ వన్ మీకు ఈ చాప్టర్లో లీనియర్ పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మాత్రమే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇస్తాడు క్యూబిక్ పాలినామియల్ని టచ్ చేయడు ఎందుకంటే అది అవుట్ ఆఫ్ సిలబస్ కిందకి వచ్చేస్తుంది సో ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం సో క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ దాని యొక్క ఫార్ములా మనకు తెలియాలి సో క్వాడ్రాటిక్ ఫార్మ్ జనరల్ ఫార్మ్ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ c ఇది జనరల్ ఫార్మ్ దీని యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దీనికి మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటుంది 2 జీరోలు ఉంటాయి అంటే 2 వాల్యూని సపోర్ట్ చేస్తుంది దీనికి సబ్స్టిట్యూట్ చేసే జీరో వచ్చేదానికి 2 వాల్యూని సపోర్ట్ చేస్తుంది సో ఆ 2 వాల్యూని మనం ఏమనుకుందాం ఒక వాల్యూ ఏమో ఆల్ఫా అనుకుందాం ఇంకో వాల్యూ ఏమో బీటా అనుకుందాం అప్పుడు ఈక్వేషన్ ఎలా బిల్డ్ అవుతుంది ఆల్ఫా బీటాని బేస్ చేసి అంటే k బ్రాకెట్ ఆఫ్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా సో ఇప్పుడు క్వశ్చన్లో మీకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసి మీరు ఈక్వేషన్ని బిల్డ్ చేయొచ్చు లేదు నాకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇవ్వలేదు కానీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చాడు ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చాడు అంటే మళ్ళీ ఇదే ఈ ఎక్స్ప్రెషన్ని వాడి మనం ఆ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అది ఎలా చేయాలో 1 by 1గా ఇప్పుడు చూద్దాం సో ఫార్ములా వచ్చి k బ్రాకెట్ ఆఫ్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కునే దానికి ఫార్ములా ఇప్పుడు క్వశ్చన్ 1 by 1గా చూద్దాం ఇది కాకుండా మనకి ఇంకా 2 ఉంది ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఇక్కడేమో ఆల్ఫా బీటా ఉంది ఆల్ఫా ప్లస్ బీటాని ఏమని చెప్పాలి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అనాలి ఆల్ఫా ఇంటూ బీటాని ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేసి మనం చెప్పాలి ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కనుక మీరు తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా కనుక్కున్నాం -b/a దీనికి లీనియర్ పాలినామియల్కి అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా బట్ ఇక్కడ వేరేలాగా ఉంటుంది అనమాట సో జనరల్ ఫామ్ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ c దీని యొక్క జనరల్ ఫామ్ ax² ప్లస్ దేని యొక్క జనరల్ ఫామ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ c దీని యొక్క జనరల్ ఫామ్ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ద జీరోస్కి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఎలా రాయాలి సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా వచ్చి -b/a ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా వచ్చి c/a సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా వచ్చి -b/a ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా వచ్చి c/a ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలన్నమాట రైట్
సో ఇప్పుడు ఇక్కడ మనకు కింద చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాని అన్నింటిని 1 by 1గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇప్పుడు జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఈక్వేషన్ వాడే మనం బిల్డ్ చేయమనలేదు, ఈక్వేషన్ వాడే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ జనరల్ ఫామ్తో కంపేర్ చేయండి. జనరల్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఖాళీగా ఉంటే 1 పెట్టుకోవచ్చు. ఏ వాల్యూ 1, బి వాల్యూ నెగిటివ్లో ఉంది కాబట్టి -5, సి వాల్యూ 6. సో ఇప్పుడు మనము ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా c/a. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. బి వాల్యూ ఎంత, బి ముందర ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అట్లే రాసుకుంటాం. బి ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి -5 బై ఏ వాల్యూ 1, -of +5, 5/1 5 అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a కదా, c వాల్యూ 6 బై ఏ వాల్యూ 1, సో 6. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది, ఆల్ఫా బీటా వచ్చేసింది. సో జనరల్ మీకు అర్థమయ్యేటట్టు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ లాస్ట్లో ఉండేది ఆల్ఫా బీటా గాను, ఈ మిడ్ టర్మ్లో ఉండేది ఆల్ఫా ప్లస్ బీటా గాను మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ కానీ ప్రతిసారి అదే మ్యాచ్ కాదు, కొన్నిసార్లు చేంజ్ అవుతుంది, అక్కడ ఉండే సింబల్స్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి మీరు ఫార్ములా ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఇలానే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కనుక మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తే ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. సేమ్ అదేలాగా చేయండి. ఈక్వేషన్ ఇప్పుడు ఇందాక నేను చేశాను కదా, అదేలాగా ఈక్వేషన్ రాసుకోండి. జనరల్ ఫామ్ కింద రాసుకోండి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 రాయండి. 3 రాసేసి ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి, ఆల్ఫా బీటా కూడా కనుక్కోండి, అంతే. సో ఈ విధంగా ఇక్కడ కింద ఇచ్చిన ప్రతి ప్రాబ్లంకి మీరు వీడియోని పాస్ చేసేసి ప్రతి ప్రాబ్లంకి చేయండి. ఇక్కడ వచ్చిన దాన్ని కంపేర్ చేసుకోండి, సరిపోతుంది. నేను దీన్ని చేస్తాను. సో ఎక్స్ స్క్వేర్ -10x, కాన్స్టెంట్ లేదు కాబట్టి +0. కంపేర్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఖాళీగా ఉంటే 1 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ 1, బి వాల్యూ -10, సి వాల్యూ 0. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a, -10 బై ఏ వాల్యూ 1, సో సింప్లీ 10. డినామినేటర్ 1 ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, c/a, సి వాల్యూ 0/1, 0 అంతే. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం చేసింది ఏం చేసాము, పాలినామియల్ వాడే ఇచ్చేస్తున్నాడు. పాలినామియల్ని యూజ్ చేసుకొని సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ మనమే కనుక్కున్నాం. జనరల్ ఫామ్తో కంపేర్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు వాడే జీరోస్ ఇచ్చేస్తాడంట. వాడిచ్చిన జీరోస్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి అంటే పాలినామియల్ని బిల్డ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయం వచ్చి వాడు ఇచ్చిన జీరోస్ ఓన్లీ జీరోసా లేకపోతే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోసా అనేది మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వాడు జీరోస్ ఆర్ అని మాత్రమే ఇచ్చాడు. అంటే ద ఫస్ట్ వాల్యూ బికమ్స్ ఆల్ఫా, ద సెకండ్ వాల్యూ బికమ్స్ బీటా, జీరోస్ ఆర్ అని ఇచ్చాడు. అప్పుడు ఫార్ములా ఏమి, జీరోస్ వాడే ఇచ్చేస్తే ఈ ఫార్ములాని వాడాలి. సో p of x ఈక్వల్స్ టు k బ్రాకెట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. సో k బ్రాకెట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ వచ్చి 2 ప్లస్ బీటా వాల్యూ వచ్చి 3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3. అప్పుడు k ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 + 3 5x ప్లస్ 6
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కానీ 5x కానీ 6 కానీ ఎక్కడ కూడా డినామినేటర్ లేదు కాబట్టి, ఎక్కడ డినామినేటర్ లేకపోతే సింప్లీ కే వాల్యూ 1గా అజ్యూమ్ చేసుకోండి. 1తో మల్టిప్లై అయిన ఇదే ఏదైనా మీకు నెగ్లెక్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ minus 5x plus 6. So this is how we need to build the polynomial based on given zeros. Next, second one zeros అని ఇచ్చాడు అంటే ఫస్ట్ వన్ ఆల్ఫా, సెకండ్ వన్ బీటా. సేమ్ ఫార్ములా రాయండి. p of x equals to k into x square minus of alpha plus beta into x plus alpha beta. సబ్స్టిట్యూట్ చేయండి. k బ్రాకెట్ ఆఫ్ x square minus of ఏం రాయాలి, -1 plus 4 bracket close into x plus -1 into 4. సో k bracket of x square minus బ్రాకెట్ లోపల సబ్ట్రాక్షన్ ఉంది, బిగ్గర్ నెంబర్స్ మరి ఆన్సర్ పెట్టాలి. 4లో 1 పోతే 3 ప్లస్ 3, అది మీ ఇష్టం, పెడితే పెట్టండి లేకపోతే నో ఇష్యూ. ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ బ్రాకెట్ 4 ఇంటూ -1 -4 బ్రాకెట్ క్లోజ్. దట్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, లేదా ప్లస్ ఇంటూ మైనస్ -4. ఇది డినామినేటర్ లేదు కాబట్టి k వాల్యూ 1గా అజ్యూమ్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x -4. దట్స్ ఇట్. నెక్స్ట్ జీరోస్ అని ఇచ్చాడు. సో ఆల్ఫా ఇది, బీటా ఇది, మీరే సాల్వ్ చేయండి. √2 అండ్ -√2 ఇచ్చాడు. సో √2 అండ్ -√2. సో ఆల్ఫా బీటా p of x is equals to k into x square minus of alpha plus beta into x plus alpha beta. So k bracket of x square minus √2 plus of -√2 into x plus √2 bracket of -√2. That is equals to k into x square minus √2 plus into minus, so bracket √2 plus into minus √2 into x plus of √2 into √2 2 అయిపోతుంది, ఈ మైనస్ అట్లే క్యారీ అవుతుంది. నౌ k bracket of x square minus √2 minus √2 0 x plus into minus 2. The final answer is k bracket of x square minus 2. డినామినేటర్ లేదు కాబట్టి 1 అజ్యూమ్ చేసుకుంటే x square minus 2 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. ఫ్రాక్షన్లో ఇచ్చాడు, ఫ్రాక్షన్లో కూర్చున్నాం. సేమ్ జీరోస్ అనే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వాల్యూ యాజ్ ఆల్ఫా, సెకండ్ వాల్యూ యాజ్ బీటా, ఈక్వల్ జీరోస్. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రెండు ఈక్వల్ అనమాట. సో ఈక్వల్ జీరోస్ కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు p of x is equals to k bracket of x square minus of alpha plus beta into x plus alpha beta. అప్పుడు k bracket of x square minus of 1/2 plus 1/2 into x plus 1/2 into 1/2 bracket close. అప్పుడు k bracket of x square minus దీన్ని హాఫ్ ప్లస్ హాఫ్ 1 అవుతుంది. సో 1x ప్లస్ ఇది ఇంటూలో ఉంది కాబట్టి స్ట్రైట్ టు స్ట్రైట్ మల్టిప్లికేషన్, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. సో 1 into 1 1/2 into 2 4. సో డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4గా అజ్యూమ్ చేసుకోవాలి. సో 4 బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/4. అప్పుడు 4తో మల్టిప్లై చేసుకుంటూ వస్తే డినామినేటర్ ఏమైనా ఉంది అంటేనే మనం k వాల్యూ 1 కాకుండా ఆ డినామినేటర్ని అజ్యూమ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ డినామినేటరే లేదు అన్నప్పుడు k వాల్యూ 1గా తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 4x² మైనస్ 4x, ఎక్కడైతే డినామినేటర్ 4 ఉందో అక్కడ మల్టిప్లై చేయకండి, న్యూమరేటర్ని అట్లే రాసేయండి. దట్స్ ఇట్. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయాలి.
ఇంకా మిగిలినవన్నీ మీకే ఐడియా ఉంది, మీరే చేయండి. మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఈజీనే. సో వన్ బై వన్గా మీరే పాస్ చేసి చేయండి. 10th వన్, 9th వన్, 8th, 7th, 6th, 5th, ఇవన్నీ కూడా మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సేమ్ క్యూబిక్ పాలినామియల్ మీకు సిలబస్లో లేదు కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నా. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏం కావాలో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసి ఫైనల్గా దీన్ని చూద్దాం. సో ఇక్కడికి మీకు ఎంటైర్ చాప్టర్కి, పాలినామియల్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రొడక్షన్స్ ఇక్కడికి కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు మీరు క్యూబిక్ పాలినామియల్ తెలుసుకోవాల్సిందంతా ఫార్ములాస్ మాత్రమే. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అయితే హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి ఆల్ఫా, బీటా, గామా 3 వస్తుంది అనమాట. అప్పుడు ఫార్ములా కే బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్, సో ఫార్ములా ఓకే, ఫార్ములా ఇక్కడ ఇవ్వలేదు, ఫుల్ ఫామ్ ఇవ్వలేదు ఇక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, జీరోస్. సో ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ద జీరోస్, సెకండ్ వన్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, థర్డ్ వన్ ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. మీకు ఎగ్జామ్లో క్యూబిక్ పాలినామియల్ సంబంధించి ఏమి ఇస్తారంటే మ్యాథ్ ద ఫాలోయింగ్ మాత్రమే ఇస్తాడు. అంటే ఒక పక్కంతా ఆల్ఫా బీటా గామా ఇచ్చేసి ఇంకో పక్క -b/a, c/a అండ్ d/a ఈ 3 ఇచ్చేస్తాడు. మిమ్మల్ని మ్యాథ్స్ చేయమని చెప్తారు. అక్కడికి ఈ చాప్టర్ సంబంధించిన ఇంట్రొడక్షన్ కంప్లీట్ అయింది. నౌ లెట్స్ గో టు 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్.